శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి అంటే. నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. పద్మశాలి పౌరుషం చాటాలనుకునే నిజమైన పద్మశాలి బిడ్డలు ఇప్పుడు షేర్ చేయండి. విషయం ఏంటంటే, భువనగిరిలో మెరుగు లక్ష్మణ నేత కార్మికుడు కులవృత్తి మీద అభిమానంతోనో లేక జీవనోపాధి కోసమో కులవృత్తిని నమ్ముకొని ఇంట్లో ఒక పవర్ రూమ్, ఒక సాంచి వేసుకొని పనిచేసుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలుగా. అయితే ఈ మధ్య కాలంలో మీరు ఇంట్లో సాంచి చేసుకోవడం వల్ల సప్పుడు అవుతుంది, ఆ సప్పుడు వల్ల మాకు ఇబ్బంది అవుతుందని కొద్దిమంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ విషయం కూడా మనం పద్మశాలి జేఎస్ టీంలో గత జనవరి నుంచి స్పందిస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి వెళ్ళి దీని మీద దృష్టి పెట్టినాం. నిన్న కూడా మనం స్పందించిన తర్వాత ఈరోజు కొద్దిమంది పద్మశాలి నాయకులు అక్కడ సమావేశమై వారి సమస్య మీద ముందుకు వస్తున్నామని సమాచారం అందించారు. అది కూడా మనం ఇంతకుముందే పద్మశాలి జ్యేష్ఠులు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు నేను ఈ విధంగా ఎందుకు వచ్చినా అంటే, నిన్నటి నుంచి వెళ్ళి దాదాపు 200కు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అన్న ఒక్కసారి చెప్పండి అన్న, అందరం వెళ్దాం అక్కడికి, అవుట్రెట్ల సమస్య పరిష్కారం చేసుకుని వద్దాం, కులవృత్తి అంటే మనకు దైవంతో సమానం అనేటువంటి సంకేతం ఇస్తున్నారు. దానికి పద్మశాలి సమాజం, పద్మశాలి యువతరం సిద్ధంగా ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అక్కడ అధికారులకు కావచ్చు, ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నానంటే, ఈ సమస్యను వెంటనే సమస్యను పరిష్కారం చేసేయండి. ఇలా కొద్దిమంది పద్మశాలి నాయకులు సమావేశాలు, రేపు ఇంకొద్దిమంది అవుతారు, ఎల్లుండి ఇంకొద్దిమంది అవుతారు. దాని తర్వాత ఒక తెలంగాణనే కాదు 2 రాష్ట్రాల పద్మశాలి సమాజం కదిలొచ్చి భువనగిరికి వస్తుంది. అప్పుడు పరిస్థితి చాలా విషమించిపోతుంది. ఎందుకంటే అది చాలా చిన్న సమస్య. ప్రతి నేత కార్మికుడికి, ప్రతి పద్మశాలి బిడ్డకు ఇంట్లో సాంచి చేసుకోవచ్చు. పక్కవారికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే పొద్దుదాకా నడుపుకోవచ్చు, తెలంగాణ బంద్ పెట్టుకోవచ్చు. ఇది ఒక తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఇదే విధంగా నడుస్తుంది. కానీ అక్కడెందుకో కొద్దిమందికి నచ్చలేదో ఏమో తెలియదు, కానీ ఫిర్యాదు చేసేది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే, మేము కోర్టుని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, రాజకీయాల్ని గౌరవిస్తాం. కానీ ఇక్కడ మా పద్మశాలీలు ఏం చేస్తారు, వీళ్ళు శాలువులు, వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి సంకేతం మాకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, నేను అందరినీ గౌరవిస్తాను, అన్ని కులాల్ని గౌరవిస్తాను. కానీ మా సమాజానికి వచ్చిన తర్వాత మాత్రం అవుట్రెట్లే దిగుతారు వాస లక్ష్మణ. కాబట్టి అక్కడ అధికారులు దయచేసి మీరు వెంటనే స్పందించి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తారో చేయండి. ఆయన ఇంట్లో సాంచి చేసుకుంటాడు, నడుపుకుంటాడు. ఇది ఒక పద్మశాలి బిడ్డగా మేము చెప్తున్న మాట. ఇది నేను అక్కడి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, సార్ తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు చెప్పినా పట్టించుకుంటలేరు, తస్మాత్ జాగ్రత్త. పద్మశాలి సమాజం ఏకమైతే పీఠాలు కదిలిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, అక్కడ అందరూ కూడా దీని విషయంలో దృష్టి పెట్టి, ఇది సమస్య చిన్నదే, పరిష్కారం చేస్తే 1 నిమిషంలో అయిపోయే సమస్య 1 నిమిషంలో అయిపోతుంది. కానీ దీని సమస్యను ఇట్లా జటిలంగా ఉంచి పద్మశాలీలు ఏం చేస్తారో, వీళ్ళతో ఏమవుతుంది అనుకుంటే మేము చేతులు తీసి పద్మశాలి సమాజానికి సంకేతం ఇస్తాం, చలో భువనగిరి అంటాం. అప్పుడు చాలా సమస్యలు క్రియేట్ అవుతాయి. మమ్మల్ని తక్కువ చేసిన ప్రతి కాడ పద్మశాలి పౌరుషమే చూపించినాము, పద్మశాలి దమ్ము చూపించి వచ్చినాం. మరి ఆ స్థితి మళ్ళీ పునరావృతం కాకూడదని అనుకుంటున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని అనుకుంటున్నా. కాబట్టి అక్కడ అధికారులు వెంటనే స్పందించండి. జౌళి శాఖ వారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కమిషనర్ కావచ్చు, అందరూ స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. పద్మశాలుడు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి ఒక చులకనొక భావం చూపిస్తే మేం కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుంది. వాస లక్ష్మణ్ ఏ మూల ఎక్కడున్నా సరే ఒక్కసారి బలంగా వాయిస్తే యావత్తు పద్మశాలి సమాజం జై పద్మశాలి అయిన రోజు పీఠాలు కదిలిపోక మానదు. తస్మాత్ జాగ్రత్త. జై పద్మశాలి. ప్రతి పద్మశాలి కుల బాంధవుడు పద్మశాలి జేఎస్టీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పద్మశాలి సమాజంలో ఏ మూల ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే పద్మశాలి జేఎస్టీ దగ్గరికి రావాల్సిందే, మనము స్పందించాల్సిందే, మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిందే. ఇది పద్మశాలి బిడ్డలుగా మనందరి తక్షణ కర్తవ్యం. జై పద్మశాలి. లక్ష్మణ చెప్పండి. ఏ సమస్య ముక్కు తిప్పలు పెడుతున్నారు, 5 నెలల నుంచి ముక్కు తిప్పలు పెడుతున్నారు. మరి ఎట్లా పరిష్కారము, ఎక్కడ పోతే దొరుకుతుంది మాకు ఈ దారి? పాడభయం సరిగా అంటే మాకు పాడభయం ఉంది. మా 3 పోరగాళ్ళు ఉన్నారు. 6 సంవత్సరాలు 8 ఏళ్ల నుంచి మేము